బీహార్లో కులగణన చేపట్టి నివేదిక విడుదల చేయడం ద్వారా సరికొత్త రాజకీయాలను తెరలేపారు సీఎం నితీష్ కుమార్. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ఇండియా కూటమి డిమాండ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నితీష్ బీహారీ రాజకీయాన్ని ఇండియా కూటమి క్యాష్ చేసుకోగలదా? హిందుత్వ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసేందుకు విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయా? కులగణను అస్త్రంగా మలచడానికి విపక్షాలు ఏం చేయాల్సి ఉంది? గత కొన్నేళ్లుగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ మెజారిటీ హిందూ ఓటర్లను దూరం చేసుకున్న కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలు ఇప్పుడు ఆ హిందుత్వ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కులాల వారీగా హిందూ సమాజాన్ని విభజించగలిగితే చాలు బీజేపీని దెబ్బకొట్టొచ్చని భావిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా బీహార్లోని సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల వారీ జనాభా గణాంకాలే ఈ క్రమంలో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. నితీష్ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కలిసికట్టుగా ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రంగా మారి బీజేపీని దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే విపక్ష కూటమి దాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుతుందా లేక అస్త్రంగా మలుచుకోవడంలో విఫలమై చతికిలబడుతుందా అనేది చూడాలి. దేశంలో అన్ని చోట్ల కుల రాజకీయాలు సర్వసాధారణం. బీహార్ విషయానికి వస్తే అది మరింత ఎక్కువగా ఉంది. సాధారణంగా ఓటర్లు అభ్యర్థిని గానీ లేక పార్టీని గానీ నమ్మి ఓటు వేస్తారు. కానీ బీహార్లో మాత్రం అక్కడి ప్రజలు కులానికి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేస్తారు. అభ్యర్థి పార్టీకి పెద్దగా ప్రియారిటీ ఇవ్వరు. ఆ స్థాయిలో అక్కడ కుల ప్రభావం చూపుతుంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో మద్యం డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చూస్తుంటాం. కానీ బీహార్లో అభ్యర్థులకు వాటితో పెద్దగా పనిలేదు. గ్రామాల్లో కుల పెద్దలను ప్రసన్నం చేసుకుంటే చాలు గంపగుత్తగా ఆ కులం ఓట్లలో ఒక్కటి కూడా తేడా రాకుండా దక్కుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కులం ఎంత ప్రభావవంతమైన ఆయుధమో అన్నది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 2న బీహార్ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుల రాజకీయాలకు బూస్టర్ డోస్ ఇచ్చారు. కులగణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్ అవతరించింది. బీహార్లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు తెలిసిపోయింది. వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు సైతం తెలిసాయి. అందుబాటులోకి వచ్చిన గణాంకాల ఆధారంగా కులాల సంఖ్యాబలంపై తులనాత్మక విశ్లేషణ చేయవచ్చు. తద్వారా రాజకీయాల్లో వారిని పావులుగా మార్చుకోవచ్చు. తద్వారా కులగణన అధికార బీజేపీ హిందుత్వ రాజకీయాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అంతిమంగా ప్రస్తుత భారత రాజకీయాల మొత్తం సరళిని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కులగణన నివేదికను విశ్లేషించడం ద్వారా మొత్తం జనాభా యొక్క పూర్తి స్థితిగతులను పరిశీలించి దానికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించేందుకు వీలవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నింటినీ సమావేశపరిచి అజెండా తయారు చేయడంలో సఫలమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ కులగణన చేపట్టి మరోసారి మిగతా పార్టీలకు దిశానిర్దేశం చేశారు. గత నెలలో విపక్ష కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న డిమాండ్ను సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా చదివిన ఠాకూర్ కా కువాన్ కవిత అగ్రవర్ణ రాజ్పుత్లలో ఆగ్రహానికి దారితీసింది. ఇప్పుడు బీహార్లో కులగణన ప్రకటనతో ఓబీసీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ఉంది. అయితే రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ గమనిస్తే రాజకీయంగా ఉపయోగపడే అనేక అంశాలను విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అలా చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మధ్య కులగణన కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ ప్రకటిస్తున్నారు. జిస్కీ జిత్నీ ఆబాదీ ఉస్కా ఉత్నీ హిస్సేదారీ అంటూ జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది.
ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశంపై గట్టిగా డిమాండ్ చేసే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇన్నేళ్లుగా అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో కులగణనను కాంగ్రెస్ వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే అధికారంలోకి వస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో కూడా కులగణన చేపడతామని ప్రకటించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ విమర్శలు రాకుండా చేయగలదు. ఈ నిర్ణయం అగ్రవర్ణాల ఓట్లను దూరం చేయవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓబీసీ ఓట్ల ద్వారా వారిని భర్తీ చేయవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు కులగణన నిర్వహించడంలో విఫలమైనందుకు ఇటీవల రాహుల్ గాంధీ చేసినట్లుగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ నిజాయితీగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. 2019లో ఆ పార్టీ దాదాపు 186 పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్షంగా తలపడింది. వాటిలో కేవలం 15 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మరోసారి విఫలమైతే విపక్ష కూటమి సాధించేదేమీ ఉండదు. మరోవైపు విపక్ష కూటమి ముఖ్యమంత్రులు కూడా నితీష్ కుమార్ మార్గాన్ని అనుసరించడం ద్వారానే వారి లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వంటి ముఖ్యమంత్రులు కుల జనాభా గణన విషయంలో ఇతర మిత్రులతో ఏకీభవించడం లేదు, కానీ ప్రకటించడం వల్ల వచ్చే నష్టం లేదు అన్నది మిగతా భాగస్వామ్య పక్షాల సూచన. ఈ పార్టీలు ఇప్పటికే జాతీయ స్థాయిలో కులగణనకు అంగీకరించినప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తే వచ్చే నష్టమేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఒక అడుగు ముందుకేస్తే విపక్ష కూటమి మొత్తంగా ఓబీసీలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కులగణన చేపట్టినంత మాత్రాన ఆయా కులాల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పేమీ ఉండదు. కాకపోతే ఆయా కులాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు, పథకాలు రూపొందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు రాజకీయాల్లో ముడిసరుకుగా మారుతుంది. కులగణన అగ్రవర్ణాలకు, ఓబీసీలకు మధ్య అంతరాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కులగణన గణాంకాలు ఏ కులాల పరిస్థితి అధ్వానంగా ఉందో తెలియజేస్తాయి. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కులాలేంటో తెలుస్తుంది. సంఖ్యాబలం ఉన్నప్పటికీ అణగారిన కులాలు, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లేని కులాలు తమకు సముచిత వాటా కోసం, సంక్షేమం కోసం నినదించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాము దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఈ ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ లేదా విపక్ష కూటమి ప్రకటిస్తే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. ఆ హామీని తిరస్కరించడం సాధ్యం కాదు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చట్టబద్ధత, కులవృత్తులపై ఆధారపడ్డ బీసీ వర్గాల కోసం ముద్రా రుణాలు, పీఎం విశ్వకర్మ వంటి పథకాలు, కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ మంత్రులు వంటి చర్యలు ఎన్ని చేపట్టినా సరే కులగణనపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే మోదీ సర్కారుకు వరుసగా 2 పర్యాయాలు భారీ విజయాన్ని అందించిన ఓబీసీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి తద్వారా మహిళా ఓట్లకు గాలం వేయాలని చూస్తున్న బీజేపీ ఆ బిల్లును తక్షణం అమల్లోకి తీసుకురాకపోవడం వల్ల కొంత విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో విపక్ష కూటమి ఓబీసీ మహిళలకు టిక్కెట్ల పంపిణీలో ప్రాధాన్యతనిస్తే బీజేపీ మహిళా బిల్లు అస్త్రానికి చెక్ పెట్టొచ్చని అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లతో పాటు ఓబీసీ మహిళలకు కనీసం 20% వాటా దక్కేలా చూడగలిగితే ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వీలుంటుంది. కూటమిలో పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒకటి కానప్పటికీ 120 స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని సమాజ్వాదీ, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్లు మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తే బీజేపీని ఇరకాటంలో పడేయవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఓట్ల శాతానికి గండి కొట్టాలంటే ఇలాంటి భారీ ప్రయత్నాలు కూడా అవసరమవుతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా సరే ఎన్నికల్లో గెలుపొందాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో లక్నో, పాట్నా, ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలు దేశంలో అనేక ఉద్యమాలకు నాంది పలికాయి. ఇలాంటి ఉద్యమాల్లో ఓబీసీలను నిమగ్నం చేయడం ద్వారా విపక్ష కూటమి ప్రయోజనం పొందగలుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా
విపక్షాలన్నిటినీ సమావేశపరిచి ఎజెండా తయారు చేయడంలో సఫలమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ కులగణన చేపట్టి మరోసారి మిగతా పార్టీలకు దిశానిర్దేశం చేశారు. మరి ఈ అవకాశాన్ని విపక్షాలు ఏ మేరకు వినియోగించుకుంటాయో చూడాలి.